జగిత్యాల జిల్లా మల్యాల మండలం చర్వాపూర్ గ్రామానికి చెందిన రైతు బొద్దుల మహేందర్ పాడిన పాట సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వస్తుంది ఎల్నినో వర్షాలిక నోనో అంటూ వినూత్నంగా పాట పాడుతూ తోటి రైతన్నలను మహేందర్ చైతన్యపరిచారు. ఎల్నినో ప్రభావంతో కరువు రాక్షసి విజృంభించే అవకాశం ఉండటంతో వర్షాలు తక్కువగా కురిసే పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అందుకే దీర్ఘకాల పంటలకు బదులుగా స్వల్పకాల పంటలనే సాగు చేయాలన్నారు. కూలీల కొరత కూడా ఉన్న నేపథ్యంలో రైతులు కాస్త ఆగి పరిస్థితులను గమనించి పంటలు వేయాలని తన పాట ద్వారా సూచించారు. వస్తుంది ఎల్నినో వర్షాలిక నోనో, వస్తుంది ఎల్నినో వర్షాలిక నోనో, తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా, తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా, దీర్ఘకాల పంటలిక వద్దన్నా, స్వల్పకాల పంటలే వేయాలన్నా, కార్తులు కనుమరుగయ్యే కాలమికాలేనట్లే, కార్తులు కనుమరుగయ్యే కాలమికాలేనట్లే, కాస్త ఆగి పంట వేయు రైతన్నా, కాలమిక ఏమౌనో మాయన్నా, తెలివితోటి ఆలోచించు రైతన్నా, తేలికైన పంటలే వేయాలన్నా. రైతు మిత్రులందరికీ నమస్కారం. జై జవాన్ జై కిసాన్. భారతదేశ వ్యాప్తంగా ఈ ఎల్నినో అనే ఒక ప్రభావం వస్తుంది కాబట్టి దాని ప్రభావంగా నైరుతి ఋతుపవనాలు మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడం లేదు. కావున రైతు మిత్రులు దీన్ని గమనించి వర్షాభావ పరిస్థితులు వచ్చి వర్షం పడిన తర్వాతనే భూమిలో తగిన తేమ శాతం ఉందని చూసుకున్న తర్వాతనే పంటలు వేయాలి. లేకపోతే మనం విత్తనాలు తెచ్చి వేసిన తర్వాత వర్షాలు పడకపోతే ఇబ్బందులు కూడా మనమే పడాల్సి ఉంటుంది. కాబట్టి మనం అందరం ఇది గమనించి ప్రభుత్వానికి కూడా సహకరించాలని నా యొక్క మనవి. జై జవాన్ జై కిసాన్.